రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సోమవారం రాత్రి వాన దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో గంటపాటు వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నగర ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ రోజు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నేడు అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉన్నాయి. 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. వెదర్ అప్డేట్స్ మనతో లైన్ లో ఉన్నారు మా ప్రతినిధి లహరి అప్డేట్స్ ఏంటి? శివాని, ప్రస్తుతం అయితే వాతావరణం చాలా కూల్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి కూడా ఎండలు చాలా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే వెదర్ చాలా చేంజ్ అయ్యిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా అర్ధరాత్రి వర్షం అయితే బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవ్వడం జరిగింది. అయితే నిన్న మరత్వాడ నుండి ఇటు అంతర్గత కర్ణాటక అలాగే తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ కి అయితే కొనసాగినటువంటి ఉత్తర దక్షిణ ద్రోణి ఎఫెక్ట్ తో బలహీన పడడంతో టోటల్ గా చాలా వరకు కూడా వెదర్ అనేది చాలా కూల్ గా మారింది. ఆ ఎఫెక్ట్ తోనే వర్షపాతం కూడా నమోదవ్వడం జరిగింది. అయితే 24 గంటల్లో కూడా నికోబార్ దీవుల్లో అయితే విస్తృతంగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో కొన్ని ప్రాంతాలు అయితే భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా మనకు వర్షపాతం అనేది ఎక్కువగా కనిపించింది. అయితే ఈ నికోబార్ దీవుల్లో అయితే వచ్చే 24 గంటల్లో మరింత పెరిగి విస్తృతంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందులో కొన్ని ప్రాంతాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రజెంట్ గా అయితే ఈ ప్రాంతాల్లో వర్షాకాలం కొనసాగుతుండడంతో ఈ రోజు నుంచి ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా ఆంధ్రమాన్ సముద్రం అలాగే దక్షిణ బంగాళాఖాతం అలాగే ఆంధ్రమాన్ నికోబార్ దీవుల కొంత భాగంలో ప్రవేశించేందుకు కూడా ఇటు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ఇప్పటికే ఐఎండీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా కాస్త జూన్ 5వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణం ఇక కూల్ గానే ఉంటుంది. ఇక నుంచి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే నిన్న చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ నగరంతో పాటు చాలా వరకు జిల్లాలో కూడా వర్షపాతం అనేది మనకు నమోదవ్వడం జరిగింది. మనకు జోగులాంబ గద్వాల జిల్లా అలాగే మల్కాజ్గిరి, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేట, మహబూబ్ నగర్ ఇలా చాలా ప్రాంతాలు కూడా నిన్న వర్షపాతం నమోదవడంతో కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా అర్ధరాత్రి వర్షపాతం నమోదవడంతో చాలా కూల్ గా వెదర్ మారింది. అలాగే కొంచెం ట్రాఫిక్ అనేది అర్ధరాత్రి కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. అదే సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అనేది మనకి ఎక్కువగా చూస్తూనే ఉంటాం రోడ్ల మీద. కానీ ఒక్కసారిగా చేంజ్ అవ్వడంతో చాలా వరకు కూడా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వెదర్ లో డిఫరెన్సెస్ కనిపించినప్పుడు. కానీ ఒక రకంగా అయితే మరో రకంగా చూసుకున్నట్లయితే వెదర్ ఇన్ని రోజుల నుంచి కూడా వేడి ఉక్కపోత గరిష్ట ఉష్ణోగ్రతలతో నమోదవుతుంది. కాబట్టి కాస్త ఉపశమనం కలిగించే విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక రకంగా చల్లటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నడైతే మనకు ఈ టైంలో ఎండ అనేది మనకు కనిపించేది. ప్రజెంట్ మనకు వెదర్ కనిపిస్తే క్లౌడీ వాతావరణం అయితే మనకు బయట నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా అయితే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి కూల్ వెదర్ అనేది మనం చూడబోతున్నాము. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మనకు కూల్ వెదర్ అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శివాని, రైట్.